లేజీ పీపుల్ క్రియేట్స్ హిస్టరీ అని. ఎందుకంటే వాడు లేజీగా ఉన్నాడు కదా, వాడు ఎంతసేపు షార్ట్ కట్స్ ఎత్తుతాడు అనమాట. ఆ షార్ట్ కట్లోనే వాడు సక్సెస్ అవుతాడు అనమాట. వీళ్ళు ఎంతసేపు హార్డ్ వర్క్ ఎత్తుకుతారు అనమాట. ఏది ఎవరైతే ఈ టాపర్స్ వీళ్ళంతా ఉంటారో ప్రాసెస్ ద్వారా, వీడు షార్ట్ కట్గా ఏంది. ఇప్పుడు జొమాటో ఎందుకు సక్సెస్ అయిందంటే ఆ కంపెనీ ఓనర్ లేజీ అనమాట. ఓకే, అంటే ఎంతసేపు ఇప్పుడు నేను పోయి ఆర్డర్ చేయాలా, ఇప్పుడు అంటే మేము పోయి అక్కడ రెస్టారెంట్ పోయి తీసుకోవాలా, మళ్ళీ అక్కడ పోయి మళ్ళీ వెయిటర్ వస్తాడా రాడా, ఇంతగానో మైండ్లో తిరిగిందనమాట. ఇక్కడ కూర్చొని నేను ఎందుకు ఆర్డర్ చేయొద్దు, ఎందుకంటే లేజీ పర్సన్ కదా, లేజీ పర్సన్కి అట్లాంటి షార్ట్ కట్ థింకింగ్ వచ్చి క్లిక్ అయిపోయింది, సక్సెస్ అయింది. అంటే బిల్ గేట్స్ అన్నాడు అనమాట, లేజీ పీపుల్ విల్ క్రియేట్ హిస్టరీ అని. అట్లానే రాంగ్ మెసేజ్ చేయట్లేదు ఇక్కడ, అందరు లేజీ కావాలని. అంటే అది వన్ ఆఫ్ ద రీజన్ అనమాట. రెండో రీజన్ వచ్చేసి ఇంతకుముందు నేను చెప్పినట్టు, ఈ ఎవరైతే ఫ్రంట్ బెంచర్స్ ఉంటారో వాళ్ళు ఎంతసేపు గోల్స్ ఎట్లుంటాయంటే, అరే మనం టాపర్ కావాలి, దాని తర్వాత మనకు మంచి జాబ్, మళ్ళీ మంచి లైఫ్లో సెటిల్, ఇది ఉంటుంది. వీళ్ళకి టాపర్ ఆశ లేదు, మనకి ఇక ఎట్లయినా జాబ్ రాదు, ఇక మనం ఏం చేయాలి, ఏదో ఒకటి మనం చేయాలి, బతుకుదీరు కోసం ఏదో ఒకటి చేయాలి. ఆ ఏదో ఒకటి చేసే ప్రాసెస్లో వీళ్ళు దెబ్బలు ఎక్కువ తింటారు. కరెక్ట్. టాపర్ ఎక్కువ దెబ్బలు తినడు. పొద్దున ఏమైతే టాపర్ అయ్యాడు, కంపెనీ పరిగెత్తుకుంటూ వస్తుంది, యు ఆర్ హైర్డ్ అని మంచి ప్యాకేజ్కి తీసుకొని వెళ్ళిపోతారు. ఇక వాళ్ళది ఏమవుతుంది, 9 to 6 పొద్దున్న దాకా ఇక కంప్యూటర్ కూడా 9 to 6 ఆ థింకింగ్ ఏదైతే ఉంటుందో కదా వాళ్ళ టాపర్ది, లాక్ పడిపోతుంది. ఎందుకంటే వాళ్ళు లాక్ హైర్ అయిన రోజు వాళ్ళు కీస్ ఇచ్చేసిండు, లాక్ పడిపోయి ఇక కూర్చుంటాడు అనమాట. ఇక కూర్చొని ఇక పర్ఫెక్ట్ గా ఫ్రేమ్ ఆయనకి సెట్ అయిపోతుంది, బాక్స్ అనేది గీసేస్తారు, బాక్స్ లోపల ఇక కూర్చొని పోతుంది జీవితం. వీనికి అవుట్ ఆఫ్ ద బాక్స్ అది పొద్దులాగా, ఇప్పుడు నేను ఏం చేయాలి, ఈ నెల ఎట్లా గడవాలి, దాని తర్వాత ఇప్పుడు ఎట్లయితుంది, ఇవి ఎట్లయితుంది, అదే ఎట్లయితుంది. ఇప్పుడు ఈ అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్కి చాలా స్కోప్ ఉంది ఇక్కడ. అక్కడ వీడు పుడతాడు అనమాట, ఎంటర్ప్రైనర్. అక్కడే ఎంటర్ప్రైనర్ పుడతాడు. వాడు ఎంటర్ప్రైనర్గా పుట్టాడు, ఇక ఇంట్రాప్రైనర్గా జీవితం అయిపోతుంది. వీడు ఎంటర్ప్రైనర్గా జీవితం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే వీడు ఇక్కడ మార్కులు రాలే, మనకెవడు జాబులు పిలిచి అయితే ఎవడిగాడు, మనమే ఇక ఏదైనా తీసుకొని వెళ్ళిపోవాలి. అక్కడ ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే వీడుగా చాలా దెబ్బలు తాకుతాయి. వీనికి దెబ్బలు తాకిన తర్వాత ఇక అందులోకి 2 types ఉంటారు. మళ్ళీ కొంతమంది నేర్చుకొని ముంగడికి వెళ్తారు, కొంతమంది ఇక నేర్చుకోకుండా ఆ దెబ్బలు తాకిన తర్వాత గివ్ అప్ చేసి మళ్ళీ జాబ్లోకి వెళ్ళిపోతారు. ఇంకా తక్కువ అంటే వాడు ఎవరైతే టాపర్ GM లెవెల్ ఉంటే వీడు వాని కింద పోయి పని చేస్తాడు. వీడు ఎవరు దెబ్బలు తాకినోడు తట్టుకోలేక, కానీ తాకినోడు మాత్రం ఇంకా షార్ప్ అయ్యి ఇక వాడు ఏమవుతుందంటే ఇక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతున్నాడు అనమాట. అదే దెర్ ఈస్ ఏ నో వర్డ్ కాల్డ్ యాజ్ ఎ ఫెయిల్యూర్ అంటే నేను. ఒకటి సక్సెస్ ఉంటుంది, ఒకటి ఫెయిల్యూర్ ఉంటుంది కదా, మనం జనరల్గా డిఫైన్ చేస్తాం. ఏదర్ మనిషి సక్సెస్ కావాలి, లేదంటే ఫెయిల్ అవుతాడని. కానీ నేనేమంటానంటే ఏదర్ మనిషి సక్సెస్ కావాలి, లేదంటే సెకండ్ టైం ఏంటంటే అది నేర్చుకొని మళ్ళీ సక్సెస్ కావాలి. అంటే ఫెయిలియర్ ఇస్ నథింగ్ బట్ నువ్వు ఆ ఫెయిల్ అయినావంటే ఆ పని ఎలా చేయకూడదో నేర్చుకున్నావు. ఇప్పుడు నువ్వు సెకండ్ టైం అటెండ్ చేసినావు అనుకో, ఫస్ట్ టైం కన్నా ఎక్కువ దూసుకొని వెళ్ళిపోతావు. కరెక్ట్. సో ఇది ట్యూన్ చేయాలి. ఎవరు ట్యూన్ చేయాలి? పేరెంట్స్ ట్యూన్ చేయాలి పిల్లలకి, దాని తర్వాత బాస్ ఎంప్లాయీస్ కూడా ట్యూన్ చేయాలి, అండ్ దాని తర్వాత చుట్టుపక్కల వాళ్ళు ఎవరైతే వీళ్ళు ఉంటారు కదా, కొంతమంది రిలేటివ్స్, వీళ్ళంతా వాళ్ళు ట్యూన్ చేయాలన్నమాట. స్పెషల్లీ మన సమాజంలో, స్పెషల్లీ మన స్టేట్లో కూడా చూసినట్టయితే ఒక మనిషి ఫెయిల్ అయ్యిందంటే పురుగుకర ఘోరంగా చూస్తారు. అని అయ్యే ఫెయిల్ అయ్యిందా వాడు డిప్రెషన్లో వెళ్ళిపోయి వాడు ఇంకా డిమోటివేట్ అయిపోతాడు. నెక్స్ట్ టైం ఏదన్నా అటెంప్ట్ చేయాలని కూడా వాళ్ళు చేయరు. చాలా మటుకు జాబ్లో కూడా ఏమవుతుందంటే బాస్ ఏం చేస్తారంటే ఒక ఫనీలో, అంటే అందరు కాదు, రేర్ కేసెస్లో వాళ్ళ ఎంప్లాయీస్ ఏదైనా అటెంప్ట్ చేశారు, కొత్తగా ఏదైనా చేశారు అనుకో, ఫెయిల్ అయిపోతారు వాళ్ళు. వీళ్ళు ఇమీడియట్గా అడుస్తుంటారు అనమాట, ఎందుకు అందుకోసం మీకు చేయదు, ఎవరు చేయమన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లాంటిది. ఇక వాళ్ళు నెక్స్ట్ టైం ఏదైనా కొత్త చేయడానికి ఆలోచిస్తారా? ఎందుకంటే చేస్తే చేయాలి ఎందుకు, తిట్లు పడాలి ఎందుకు, వాడు కంఫర్ట్ జోన్లో ఉన్నాడు. అందుకోసమే వీ షుడ్ ఎంకరేజ్ టు ఫెయిల్ పీపుల్. మా ఆఫీస్లో ఒక కొటేషన్ అనమాట, ఫెయిల్ ఫాస్ట్ ఫెయిల్ డిఫరెంట్లీ, ఫెయిల్ ఫాస్ట్ ఫెయిల్ డిఫరెంట్లీ. అంటే ఎవ్రీ టైం నువ్వు ఫెయిల్ గా, కానీ ఫాస్ట్గా, దాన్ని కూడా ఆలోచించి లేట్ కాకు. రెండోది ప్రతిసారి డిఫరెంట్గా ఫెయిల్గా. అంటే నేను ఏమంటానంటే డూ మిస్టేక్స్ బట్ ఎవ్రీడే డూ న్యూ మిస్టేక్స్. తప్పు చేయి, కానీ ప్రతిసారి కొత్త తప్పు చేయి. చేసిన తప్పుడే చేసుకుంటూ వచ్చింది అనుకోండి, ఆ బాస్ కూడా చిరాకు వస్తుంది, వాళ్ళ పేరెంట్స్ కూడా చిరాకు వస్తుంది అనమాట. ఒకటేసారి ఎప్పుడు ఫెయిల్ అవుతుంటాం అని చెప్పేసి చిరాకు వస్తుంది. కానీ తప్పు చేయాలి, కానీ ఎవ్రీడే కొత్త తప్పు చేయాలి. ఎందుకంటే ప్రతి తప్పు దగ్గర నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం కదా. సో ఎవ్రీడే నేర్చుకుంటూనే ఉండాలి. నేర్చుకోవాలంటే ఫెయిల్ కావాలి, కానీ ఫెయిల్ కావాలని ఒక హ్యాబిట్ లాగా ఎవరు మార్చుకుంటలేరు. ప్రతి ఒక్కరికి సక్సెస్. అరే ఆ సక్సెస్ ఇప్పటివరకు ఎంతమంది అయితే భూమి పైన అయ్యారో, ఈ భూమి పైన వాళ్ళు ఎన్నిసార్లు ఫెయిల్ కాలేదు, ఎన్నిసార్లు వాళ్ళకి దెబ్బలు తాకలేదు, తర్వాత వాళ్ళు సక్సెస్ అయ్యారు. కానీ ఈ ఫార్ములాని అడాప్ట్ చేసుకోవాలి, ఒక హ్యాబిట్ లాగా మార్చుకోవాలి. నేను చెప్పినంత ఈజీ కాదు ఇది కదా, అట్లానే అంత కష్టం కూడా కాదు. మనం ఈరోజు ఏదైతే మాట్లాడుతున్నామో అవన్నీ కూడా నేను చెప్పినంత ఈజీ కాదు. రెండోది కూడా ఉంది మళ్ళీ దానికి అటాచ్మెంట్, అంత కష్టం కూడా కాదు. దిస్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ వి టేక్ అండ్ రిసీవ్.
అండ్ అవి ట్యూన్ మైండ్ సెట్ అకార్డింగ్ టు దట్ అనమాట. అంటే ఇంకా బ్యాక్ బెంచర్కి సక్సెస్కి చెప్పాలన్నా ఫ్రంట్ బెంచ్ వాడికి చెప్పాలన్నా మార్క్స్ అనేది ఎప్పుడు ఎవ్రీథింగ్ కాదు. లేకపోతే బ్యాంక్ బెంచర్గా చాలాసార్లు అందరు సక్సెస్ అవ్వరు. అలా అని చెప్పి ఆవులు, మేకలు, గేదెలు, తర్వాత లారీ క్లీనర్లు, హోటల్లో, రెస్టారెంట్లో వెయిటర్లు అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ లైఫ్ని నిజంగా మీరు అన్నట్టు దెబ్బలు తగిలి దెబ్బల నుంచి నేర్చుకుంటేనే ఖచ్చితంగా సక్సెస్ని అంటే హూ ఈజ్ ద బెస్ట్ టీచర్ ఇన్ యువర్ లైఫ్ అని మీరు నాకు అడిగినా, లేదంటే మీకు కూడా ఎవరైనా అడిగినా, మనం అందరు కామన్ ఆన్సర్స్ ఎంటర్ప్రెనర్స్ ఏముంటుందంటే లైఫ్ ఈజ్ ద బెస్ట్ టీచర్. ఎందుకంటే మనకు లైఫ్ చాలా నేర్పించుకుంటూ వచ్చింది, మనం అలా అవకాశం ఇచ్చాం. కానీ ఇప్పుడున్న యంగ్స్టర్స్ అవకాశం చాలా ఇస్తలేదు. ఫాస్ట్ సక్సెస్, షార్ట్ కట్స్, ఫాస్ట్ సక్సెస్ అంటారు అనమాట. సో నా దృష్టిలో ఏంటంటే దే నీడ్ టు గివ్ టైమ్ టు ద నేచర్ అండ్ దే నీడ్ టు ఫేస్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్. దెన్ ఓన్లీ వాళ్ళు ఏమవుతుందంటే ఒక గట్టిగా అది రెడీ అవుతారు అనమాట. రేపటి రోజున ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా వీళ్ళు ఎదుర్కొని ముంగడికి వెళ్తారనమాట. దట్ ఈస్ ద మెయిన్ రీజన్ అనమాట. అంటే ఈ ర్యాంక్స్ ఇవన్నీ కూడా మీరు అంటున్నారు కదా, ఈ మధ్యకాలంలో కూడా అండి టాప్ మోస్ట్ కంపెనీస్ అయినా ఇప్పుడు మీరు కూడా అయినా కూడా సరే మ్యాక్సిమం చూస్తున్నారు ఏంటంటే ర్యాంక్స్ కాదు, స్కిల్స్. అంటే వాళ్ళకి ఎన్ని స్కిల్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఒక ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడే స్కిల్స్ ఉన్నాయా లేదా, లిజనింగ్ స్కిల్స్ ఉన్నాయా లేదా, లైక్ డ్రెస్సింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, యాటిట్యూడ్ ఎలా ఉంది, గ్రూమింగ్ ఎలా ఉంది, ఈవెన్ ఎక్కువ అబ్జర్వ్ చేస్తున్నారు. ఎందుకంటే వరల్డ్ ఈజ్ చేంజింగ్ నౌ. పీపుల్ ఆల్సో సో మెనీ కంపెనీస్ ఈరోజు ప్రయారిటీస్ స్కిల్స్ అండ్ యాటిట్యూడ్కి ఇస్తున్నారు రాదర్ దెన్ దిస్ మార్క్స్, నాలెడ్జ్ అండ్ ఎవ్రీథింగ్. అట్లా అని చదువుకోదని కాదు, దట్ ఈస్ ఆల్సో యాడ్ వన్ అడ్వాంటేజ్ అనమాట. చదువుకొని స్కిల్స్ కూడా ఇవన్నీ యాడ్ చేస్తే ఇంకా ఫాస్ట్ గ్రో అవుతారు, నో డౌట్ అబౌట్ దట్. కానీ అట్లీస్ట్ ఇది కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండదు కదా, అది మన బుర్రకి ఇవన్నీ మనకి. వాడు అట్లీస్ట్ ఏం చేయాలంటే స్కిల్స్ నేర్చుకోవాలి. ఇప్పుడు నేను కూడా అంత నా జీవితంలో పేరుకి నేను ఏదైతే ఇంటర్మీడియట్, పేరుకి డిగ్రీ, పేరుకి ఎంబీఏ చేసిన నేను ఇంకా ఎక్కువ బుక్స్ కూడా చదవను నేను. కొంతమంది స్టూడెంట్స్ వచ్చి అడుగుతారు, సార్ ఏదైనా బుక్ రికమెండ్ చేయండి సార్ మాకు కొంచెం సక్సెస్కి సంబంధించింది అని అంటారు అనమాట. నేను చదువుతానే కదా నీకు రికమెండ్ చేయడానికి. నేను మ్యాక్సిమం బుక్స్ చదవలే, నేను జనాల జీవితాలు చదువుతాను. ఇప్పుడు మీతోనే ఇందాక నేను ఒక 1 hour ఇంటరాక్ట్ అయ్యాను బిఫోర్ స్టార్ట్ అయ్యే ముందు. మీరు నాకు ఈరోజు కొన్ని షేర్ చేయమని మీరు నాకు పిలిచారు, కానీ నేనేం చేసిన, నేను మీ దగ్గర నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా ఇది స్టార్ట్ కాకముందే. అంటే ఎక్కడైనా నాకన్నా ఒక 2 మెట్లు 5 మెట్లు కలిసిన వాళ్ళు నేను ఎక్కువ మాట్లాడా, ఎక్కువ వింటా. ఇప్పుడు ఇది కెమెరా అనేది కాబట్టి ఇక్కడ మాట్లాడుతున్నా తప్ప స్టేజ్ పైన నేను మాట్లాడతా. కానీ రియల్ లైఫ్లో ఐఎమ్ ద మోస్ట్ సైలెంట్ పర్సన్ అనమాట. ఎందుకనంటే రియల్ లైఫ్లో నేను ఎక్కువ వింటా, స్టేజ్ పైన ఎక్కువ మాట్లాడతా. ఎందుకంటే అక్కడ వినడానికి అవకాశం ఇచ్చిన కదా నేను. సో అట్లా చాలా మటుకు ఏంటంటే యంగ్స్టర్స్ వీళ్ళందరూ కూడా ఈ మధ్యకాలంలో ఎవరైనా కనిపిస్తే కొంచెం ఈ సెల్ఫ్ డబ్బా ఇట్లాంటివన్నీ స్టార్ట్ చేస్తుంటారు. నో, మనం సక్సెస్ఫుల్ మనకన్నా ఒక 2 మెట్లు 5 మెట్లు 10 మెట్లు పీపుల్ కలిసినప్పుడు మాట్లాడొద్దు, వినాలి. ఏం తెలుసు వాళ్ళ దగ్గర నుంచి 2-3 పాయింట్లు మన జీవితాన్ని మార్చేస్తాయి. ఒక్క పాయింట్ కూడా అదే ఇప్పటిదాకా మీకు 1 hourలో నాకు మినిమం 10 పాయింట్లు నేర్పించారు నేను. మీకే తెలియదు అది, కానీ నేను నేర్చుకున్నా చాలా. అది ఇప్పుడు నా రియల్ లైఫ్లో చాలా ఉపయోగపడుతుంది. దట్ ఈస్ ద మెయిన్ థింగ్ అనమాట.